దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఎవడైనను మొదటి వారై ఎండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడై ఉండవలెను. గమనించినట్లయితే ఈ మాటను యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఎవరైనా సరే మొదటి వాడుగా, నేను ప్రథముడిగా ఉండాలి, నేను అందరికంటే పైవాడిగా నేను ఉండాలి అని అంటే వాడు ఏం చేయాలంటే అందరిలో కూడా కడపటి వాడుగా ఉండాలంట. వాడందరికీ కూడా పరిచారం చేసే వ్యక్తిగా ఉండాలి అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. మొదటి వాడుగా ఉన్నటువంటి ప్రభువు తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలను కడిగిన రీతిగా, మొదటి వాడుగా ఉన్నటువంటి ప్రభువు తన ఆ యొక్క దేవాతి దేవుడుగా ఆ యొక్క స్థానాన్ని పక్కన పెట్టేసి సాధారణమైనటువంటి మనుష్యుల మధ్యలో వారిలో ఒకడిగా ఉన్న రీతిగా మనము దేవుని కార్యాలలో, దేవుని విషయంలో నువ్వు ఉన్నతుడిగా, నేను మొదటివాడిగా ఉండాలి, నేను గొప్పవాడిగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలంటే అల్పుడిగా నువ్వు ఉండాలి, అందరికీ పరిచారం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు గనక అలాగా ఉన్నట్లయితే నిశ్చయముగా నువ్వు గొప్పవాడిగాను మొదటివాడిగాను మారుతావు. అంతేకాకుండా లేఖనం ఇలాగను సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును. నీవు ఎప్పుడైతే నేల మట్టుకు తగ్గించుకుంటావో, నేనెంతటి వాడును, నేనే పాటి వాడును, నాలో ఏమున్నది, నాకు ఇవ్వబడిన యొక్క కృపలు, నాకు ఇవ్వబడిన వరములు, నాకు ఇవ్వబడిన ఈ ఐశ్వర్యము, ఆస్తి అంతయు కూడా దేవుడిచ్చినవే కదా, దేవుని మూలముగా నాకు కలిగినవే కదా, ఇవన్నీ దేవునివే కదా, నేనెంతటి వాడను, నేనే పాటి వాడను అన్నట్లయితే గనక అని మనసులో తలంచుకొని నువ్వు ఆ యొక్క దీన హృదయముతో నువ్వు ఉన్నట్లయితే కనుక నిశ్చయముగా దేవుని ఎన్నో ఉన్నతమైన శిఖరానికి హెచ్చిస్తాడండి. దావీదు తను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక ఆశ ఉండేది, ఎలాగైనా సరే ఆ ఎత్తైన కొండపైకి నేను ఎక్కాలి అనేసి. అయితే చూడండి, దావీదు మనసులో దీనత్వం లేని, ప్రవ్వా నీ చిత్తమైతే ఎప్పుడైనా సరే నేను ఎత్తైన కొండపైకి నేను ఎక్కాలి అనుకున్నాడు. దేవుడు అద్భుత రీతిగా ఆ మనస్సును చూసిన దేవుడు, ఆ దీన మనస్సును, ఆ తగ్గింపు స్వభావం చూచినటువంటి దేవుడు దావీదుని హెచ్చించలేదా? ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈ దినాన నీ స్థితి ఎందుకు మారలేదు అనుకుంటున్నావేమో. నా పరిస్థితి ఎప్పటికీ ఇంతేనా? నన్ను దేవుడు దీవించాడా? నేను ఎప్పటికీ క్రింది వాడగానే ఉండాలా? నేను ఎప్పటికీ తోకగానే ఉండాలా? తలగా నన్ను దేవుడు మార్చడంటే నిశ్చయముగా ప్రభువు మారుస్తాడు. నువ్వు ఎలాగుండాలంటే నీవు నేల మట్టుకు తగ్గించుకొని ఉండాలి, నువ్వు అందరిలో కడపటి వాడుగా ఉండాలి, చివరి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది తినే భోజనం విషయమైనా సరే, సంఘంలో చేసేటువంటి పరిచర్య విషయంలో అయినా సరే, నీవు తగ్గించుకో, నువ్వు కడపటి వాడుగా ఉండు, చివరి వ్యక్తిగా నువ్వు ఉండు. ప్రభువు నిశ్చయముగా నేను హెచ్చిస్తాడు, నీ తలను పైకెత్తుతాడు, నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ మాటను బట్టి మీకు వందనాలు నాయన. మీరు దీవించి ఆశీర్వదించి కృపనివ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి, ఆమేన్.